ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నిన్ను ఏ ఒక్క లెవెల్లో నీ ఫెయిత్ ఉన్నదని చెప్పి దేవుడు ఒకసారి పరీక్షించుకోమని అడుగుతున్నాడు. చాలామంది ఎక్కడ ఆగిపోతున్నారంటే, బాప్తిసం తీసుకుంటే చాలు నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని చెప్పి చాలామంది ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ దగ్గర ఆగిపోయేలాగా ఉంటారు. కానీ దేవుడి దినం అయితే తెలియజేస్తున్నారు, లెవెల్స్ అనేవి ఉన్నాయి. పరలోక రాజ్యానికి నువ్వు రీచ్ అవ్వాలంటే, నువ్వు ఒక లెవెల్ దగ్గరే నీకు చాలు అనుకుంటే నువ్వు రీచ్ అవ్వవని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. దేవుడి దినము ఆ లెవెల్స్ గురించి నీకు తెలియజేసి, నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావా అని చెప్పి దేవుడు తెలుసుకోవడానికి నీకు ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నారు. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బాడీ. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు నియమాలు ఇస్తాడు. శారీరకంగా నువ్వు ఎవరిని హత్య చేయకూడదు, ఇతరుని ఇబ్బంది పెట్టకూడదు, అవుటర్గా నీవు శరీరంతో పాపం చేయకూడదని చెప్పి దేవుడు పాత నిబంధన అంతట్లో స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేవి మనకి వాక్యం ద్వారా ఇచ్చినట్టు మనం చూస్తాము. ఫస్ట్ లెవెల్ ఏంటంటే బాడీతో పాపం చేయకుండా ఉంటాము. అంటే ఎవరిని హత్య చేయమో, ఎవరిని బాధ పెట్టమో, ఎవరిని కొట్టమో తిట్టమో, ఇతరులతో ఏమి అంటే బాధ పెట్టడం, పాపం చేయం శారీరకంగా. ఇది స్టార్టింగ్ లెవెల్. మేబీ ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఈ యొక్క లెవెల్లో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు శారీరకంగా పాపం చేయకుండా ఉంటున్నారు, ఓకే, అది స్టార్టింగ్ లెవెల్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. వాక్యానుసారంగా నువ్వు దేవుడికి ఇష్టం లేనివి శారీరకంగా ఏం చేయకూడదా, అవన్నీ చేయకుండా ఉంటున్నావు, ఓకే, ఇట్ వెల్ అండ్ గుడ్. అది ఫస్ట్ లెవెల్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. సెకండ్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే, స్పిరిట్ పరంగా మనం చూసుకున్నట్లయితే, చాలామంది అవుటర్ సోర్స్గా మనము పాపం చేయకుండా ఉంటాం, కానీ ఇన్నర్గా మనం చూసుకున్నట్లయితే అనేక మంది అనేకమైనటువంటి పాపంతో నిండిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు. యేసుప్రభులు వారు ఒకటే చెప్తున్నారు, పాత నిబంధన అంతా శారీరకంగా నీవు పాపం చేయకూడదు అని చెప్పి ఉంటుంది. కానీ యేసుప్రభులు వారు ఏం చెప్తున్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తే అక్కడే నువ్వు పాపం చేసినట్టు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. సెకండ్ది వచ్చేసి ఏంటంటే, ఇంటర్నల్గా కూడా నువ్వు ప్యూరిటీను కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు దినం మాట్లాడుతున్నారు. ఇది సెకండ్ లెవెల్. దావీదు కూడా చెప్తారు, పరిశుద్ధమైనటువంటి పర్వతం మీదకి వెళ్ళాలంటే నీవు బాహిరకంగా అంతరంగ శుద్ధీకరణ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు వెళ్తావని చెప్పి దేవుడు దావీదు కీర్తనలో రచించినట్టు మనం చూస్తాం. ఇది సెకండ్ లెవెల్. ఇప్పుడు నీవు మేబీ చెక్ చేసుకోండి మీరు, సెకండ్ లెవెల్ ఏంటి, స్పిరిట్. ఇన్నర్గా అవుటర్గా క్లీన్గా ఉన్నారా, ఫస్ట్ సెకండ్ లెవెల్స్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. థర్డ్ లెవెల్ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు స్పిరిట్ పరంగా నువ్వు ఎందుకు, బాడీ పరంగా నువ్వు ఎందుకు ప్యూరిటీ కలిగి ఉండాలి అంటే, ఇప్పుడు చాలామంది ఏమని అంటారంటే, దేవుడు కొన్ని వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, గాడ్ లుక్స్ ఇన్ టు హార్ట్ అని చెప్పి. బట్ అది పర్సెప్షన్ వేరు. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళకి తగినట్టు వాక్యాలని అప్లై చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను బాహిరకంగా నేను ఎన్ని పాపం చేసినా పర్లేదు, దేవుడు నా మనసు చూస్తున్నాడు అని చెప్పి చాలు అనుకుంటారు కదా. దేవుడు వాళ్ళతో ఇది మాట్లాడుతున్నాడు ఏమనంటే, బాడీ అనేది ఒక వెజల్. ఆ వెజల్ ప్యూరిటీగా లేకుండా పరిశుద్ధాత్ముడు ఉండాలంటే ఎలా ఉంటారు? బాడీ ప్యూరిటీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శారీరకంగా పాపం చేయకుండా ఉంటున్నావు, కానీ ఇంటర్నల్గా నువ్వు పాపం చేస్తూ జెలస్ ఫీల్ అవుతూ కుళ్ళుకుంటూ ఇతరుల మీద కోపం పెంచుకుంటూ అలా ఉన్నట్లయితే ప్యూరిటీ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటానంటున్నారు?
పరిశుద్ధమైనటువంటి స్థలంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు కదా. థర్డ్ లెవెల్ వచ్చేసి ఏంటంటే పరిశుద్ధాత్మని ఆహ్వానించడం. పరిశుద్ధాత్మని ఎట్లాగా ఆహ్వానించాలి? ఎట్లాగంటే నీవు ఆహ్వానించినప్పుడు ఆయన నీ యొక్క శరీరంలో ఆయన నివాసం ఉండడానికి నువ్వు రావాలా. ఆయన రావాలి అంటే ఫస్ట్ 2 లెవెల్స్ నువ్వు పాస్ అవ్వాలి. ఫస్ట్ శారీరకంగా నువ్వు పాపం చేయకూడదు. అవుటర్గా నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, అంతా ఇట్స్ ఓకే, బాగానే ఉంది. ఇంటర్నల్గా కూడా నువ్వు కంట్రోల్ చేయాలి. ఇంటర్నల్గా నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు బాహిరకంగా నువ్వు పాపం చేసే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ నీ యొక్క స్పిరిట్ సోల్ అనేది కరెక్ట్గా ప్యూర్గా ఉన్నప్పుడు పాపం అనేది చేయదు. అదే ఇప్పుడు నువ్వు ఇన్నర్ అవుటర్ అండ్ ప్యూరిటీ నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు నాలో రండి అయ్యా, నాలో నివాసం ఉండండి అయ్యా, నన్ను నడిపించండి అయ్యా అని చెప్పి నువ్వు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివాసించడానికి ఆయన ఓకే అని చెప్పి నీలో ఆయనని నింపుతారు. ఇది థర్డ్ లెవెల్, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం. ఫోర్త్ లెవెల్ వచ్చేసి పరిశుద్ధాత్మను చాలామంది పొందుకుంటారు, ఓకే, అందరూ పొందుకుంటారు. బట్ ఆ పరిశుద్ధాత్మని యొక్క మాటకి విధేయత చూపించేటువంటి మనుషులు చాలామంది తక్కువ ఉంటారు. ఎందుకనంటే మన విల్ ఉంటుంది, మన ఎమోషన్స్ ఉంటాయి. హార్ట్ ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది. నీవేంటంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మకి, నీ యొక్క ఎమోషన్స్కి, నీ విల్లుకి పరిశుద్ధాత్మనికి ఒక గొడవలాగా అవుతూ ఉంటుంది. నీ ఇన్నర్ సోర్స్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు చెప్పేది, పరిశుద్ధాత్ముడు ఆయన తండ్రి చిత్తానుసారంగా నడిపిస్తూ ఆత్మీయ నేత్రాలతో చూస్తాడు. నీ యొక్క సోల్, నీ యొక్క స్పిరిట్ ఏంటంటే బాహిరకంగా నీకు ఏం కనిపిస్తుందో అది మాత్రమే నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్ముడు స్పిరిచువల్ రంగంలో చూసి నిన్ను అది చెయ్యొద్దు అని చెప్పి గద్దిస్తాడు. నువ్వు ఈ సమయంలో ప్రార్థన చెయ్యి అని చెప్పి గద్దిస్తాడు. ఈ సమయంలో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి పరిశుద్ధాత్ముడు నిన్ను గద్దించేటువంటి దేవుడుగా ఉంటాడు. ఆ సమయంలో నీవు పరిశుద్ధాత్మనికి లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ట్రైన్ చేస్తూ ఉంటాడు నువ్వు లోబడినప్పుడు. ఇది ఫోర్త్ లెవెల్. ఈ ఫిఫ్త్ లెవెల్ ఏంటంటే మోసెస్ లెవెల్. అంటే ఈ ఫిఫ్త్ లెవెల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 లెవెల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే బాడీ పరంగా ప్యూర్గా ఉన్నాం, ఇంటర్నల్గా ప్యూర్గా ఉన్నాం. ఈ బాడీ సోల్ ప్యూర్గా ఉండడం బట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానించావు. నువ్వు ఆహ్వానించినప్పుడు ఆయన అంగీకరించి నీలో ఆయన ఆత్మ నింపారు. నింపుదల కలిగి ఉన్నప్పుడు ఆయన గద్దించినప్పుడు ఆయన నడిపించేటువంటి సత్యమైనటువంటి మార్గంలో నీ యొక్క విల్లుని తీసుకొచ్చి పరిశుద్ధాత్మనికి లోబడేటట్టు నువ్వు చేసావు. పరిశుద్ధాత్మని నడిపింపులో నువ్వు నడుస్తున్నావు. అలా నడిచేటువంటి వ్యక్తి ఏంటంటే ఆయన ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషేని కానీ మనం చూసుకున్నట్లయితే మోషేని 40 దినాలు ఉపవాసం ఉండి కొండపైన దేవునితో పదాజ్ఞలప్పుడు కొండపైన ఉన్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఏంటంటే, మోషే నీ ముఖాన్ని కప్పుకో, మేము చూడలేకపోతున్నాం నీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి వెలుగునని చెప్పి ఆ ప్రజలు అనేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఆ మోషేకి తెలుసా తన ఫేస్ అంత బ్రైట్గా వెలిగిపోతుందని చెప్పి? లేదు, తెలీదు. ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడికి నచ్చినట్టు అపవిత్రమైనటువంటి బలి అర్పణమైనటువంటి వాటిని ముట్టకుండా వాళ్ళు తినేటువంటి ఆహారాన్నే తింటూ దేవుడికి నచ్చినట్టు భక్తి చేసినప్పుడు అక్కడ రాజు ఎదుట వారు వెళ్ళినప్పుడు వారి ఫేసెస్ గ్లో అవుతున్నాయి, వెలుగుతో నింపబడి ఉన్నాయంట. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 4th లెవెల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సస్టైన్ చేస్తారు. ఆయన యొక్క నడిపింపులో నిన్ను సస్టైన్ చేస్తారు. సస్టైన్ చేస్తూ స్థిరపరుస్తారు. ఎట్లా నడవాలి, నువ్వు ఎట్లా తప్పిపోకుండా ఉండాలి అని చెప్పి నేను సస్టైన్ చేస్తాను. ఈ 5th లెవెల్ వచ్చేసరికి ఏంటంటే
నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ నీవు ఆ యొక్క మహిమను క్యారీ చేసేటువంటి వెజల్గా నువ్వు మారుతావు. వాళ్ళకి తెలియదు వాళ్ళ ముఖాలు అంత వెలిగిపోతున్నాయి అని చెప్పి, కానీ ఎదుటి వాళ్ళకి కనిపించేటువంటి వారికి కనిపిస్తుంది వాళ్ళ ముఖంలో ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయా అని చెప్పి. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇప్పుడు 4th లెవెల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలో సస్టైన్ చేయాలంటే ఏం చేయాలంటే, మీరు 5th లెవెల్కి ఆ గ్లోరీలోకి వెళ్ళాలంటే 4th లెవెల్లో మీరు పరిశుద్ధాత్మని మాటకి ఒబే చేస్తూ ఉండాలి. చాలాసార్లు మన మనసు ఏం చెప్తుందంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కొరింథీయులు రాసిన దాంట్లో పత్రికలో ఉంటుంది, ఏది చెయ్యాలి, ఏది కరెక్ట్ థింగ్ చేయాలనుకుంటున్నానో అదే నేను చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నానని చెప్పి బైబిల్ గ్రంథంలో పౌలు రచిస్తున్నటువంటి వాక్యము మనం చదువుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాము. అదేవిధంగా నీవు సస్టైన్ అవ్వాలి హోలీ స్పిరిట్లో అంటే నువ్వు కంటిన్యూస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో, బైబిల్ రీడింగ్లో, ఫాస్టింగ్స్ ప్రేయర్స్లో కంటిన్యూస్గా ఎంగేజ్ అవుతూ ఉండాలి గాడ్తో. అలా ఎంగేజ్ అవుతున్నప్పుడు నీవు ఎక్కడా డీవియేట్ అవ్వకుండా ఉంటావు. పరిశుద్ధాత్మనికి ఒబే చేసేటువంటి స్వభావాన్ని నీవు కలిగేటువంటి వ్యక్తిగా ఉంటావు. పరిశుద్ధాత్మనికి ఎదురు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కన్సిస్టెంట్గా పరిశుద్ధాత్మని పొందేసుకున్నాం, అయిపోయింది, నన్ను నడిపిస్తాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటారు. కానీ దానికి చేయాల్సిన ఎఫర్ట్స్ మనం చేయాలి. ఎందుకనంటే ఈ యొక్క శరీరం లోకంలో ఉన్నంత వరకు మనకి ప్రతిరోజు ప్రతి క్షణము శ్రమగానే ఉంటుంది. ఆ యొక్క ప్రతి ఒక్క ఎమోషన్స్ని, ప్రతి ఒక్క శరీరం యొక్క ఉద్వేగాల్ని తట్టుకోవాలంటే మనం ఫాస్టింగ్స్తో కంట్రోల్ చేసుకోవాలి, ఫాస్టింగ్స్ చేయాలి, ప్రేయర్స్ చేసుకోవాలి. అలాగ మనం ప్రతిరోజు ఎంగేజ్ అవుతున్నప్పుడు తగ్గింపు స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తారు. దేవుడికి అంగీకరించేటువంటి మనస్సును దేవుడు మనకి పుట్టిస్తూ ఉంటాడు. అప్పుడు అలాగ కంటిన్యూస్గా ఫాస్టింగ్ ప్రేయర్స్లో సస్టైన్ అవుతూ ప్రేయర్స్ ఎక్కువ చేస్తూ దేవుడితో సమయం ఎక్కువ గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో సస్టైన్ అయిపోతారు. ఇంకా నువ్వు నడుస్తుంటేనే ఆ యొక్క గ్లోరీని నువ్వు క్యారీ చేసేటువంటి 5th లెవెల్లోకి నువ్వు వెళ్తావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుడు 5 లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ గురించి ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి పరీక్షించు, నువ్వు ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్లో ఉన్నావు? స్టార్టింగ్ లెవెల్లోనే ఆగిపోయావా? లేకపోతే 2nd లెవెల్కి వచ్చి చాలు అనుకుంటున్నావా? లేకపోతే 3rd లెవెల్కి వచ్చి నాకు నింపుదల ఉంది చాలు అనుకుంటున్నావా? లేదా 4th లెవెల్కి వచ్చి 4th లెవెల్ వచ్చినాక ఇంకా నువ్వు సస్టైన్ అయిపోతావు. ఆటోమేటికల్లీ నువ్వు 5th లెవెల్కి అనేది నువ్వు వెళ్ళిపోతావు. ఈ యొక్క 5 లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ నువ్వు రీచ్ అయితేనే, ఆ 5th లెవెల్ రీచ్ అయితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉంటావు. లేదంటే 1, 2, 3 స్టేజెస్లో నేను ఉండిపోయినట్లయితే అపవాది నిన్ను ఎప్పటికప్పుడు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇది మనం పరీక్షించుకో. లూక్వామ్ క్రిస్టియన్గా ఉన్నావా? మెచ్యూరిటీ కలిగినటువంటి, సంపూర్ణ విధేయత, సస్టైనబిలిటీ కలిగినటువంటి పరిశుద్ధాత్మన అభిషేకంతో నింపుదల కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే చాలామందికి అర్థం కాదు. మన మైండ్, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క విల్ దేవునికి మాటకి విధేయత చూపించకుండా మన శరీరం అనేది మనల్ని అడ్డగిస్తుంది. ఆ ఎమోషన్స్ అనేవి, మన యొక్క విల్ అనేది యూజ్ చేసుకుని అపవాది మనకి గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ఆ యొక్క గుడ్డితనాన్ని తీసివేసి మనం ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే అది నువ్వు చూడగలుగుతావు. ఈ దినము నీ యొక్క ఫెయిత్ లెవెల్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడైతే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో ఆయనకి సమస్తం ఎరిగినటువంటి దేవుడు. నువ్వు ఎక్కడున్నావో పరీక్షించుకోవడానికే ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. పరీక్షించుకొని నువ్వు ఉన్నది సరిపోదు, నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటున్నావు అంటే నువ్వు చేసేటువంటి భక్తి సరిపోదు, ఇంకా చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నీకు ఈ దినం నీ యొక్క అవకాశాలు ఇచ్చారు. ఎందుకనంటే నువ్వు ఇంకా ఆయన చిత్తంలో ఉన్నావు. ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడ్డానికి ఆయన ఇష్టపడుతున్నారు.
నువ్వు రావాలని చెప్పి. అందుకోసమే మరలా ఈ యొక్క దినం చూడలేక ఎంతోమంది చనిపోతూ తెలియకుండా చనిపోతున్నారు. కానీ దినంని ఒక శ్రేష్టమైన దినాన్ని నీకు ఇచ్చారు, దేవుడి దినం వాక్యం ద్వారా మాట్లాడుతున్నారంటే నీకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. నీవు నీ యొక్క లెవెల్ ఫెయిత్ని అప్గ్రేడ్ చేసుకుని 5th లెవెల్ రీచ్ అయ్యి పరలోక రాజ్యాన్ని చేర్చబడేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.